ఓం శ్రీకృష్ణ సద్గురువే నమః. శ్రీమద్వల్లభ వైభవ శ్రవణానికి స్వాగతం. భక్తులందరికీ మంత్రోపదేశం చేసే యోగ్యతను కాశీలోని పురుషోత్తమం దాస్కి కలిగించిన వల్లభులు అక్కడి నుంచి భారతదేశ యాత్రకు పయనమయ్యారు. వారు ఎన్నో ప్రదేశాలు సందర్శిస్తూ జనకపురికి వచ్చి భగవాన్ దాస్ బాగులో ఒక వృక్షం కింద ఆసీనులయ్యారు. భాగవత సప్తాహం గావించి శ్రీరామనవమి ఉత్సవాన్ని కూడా అక్కడే జరిపించారు. ఆ మర్నాడు విష్ణుస్వామి సంప్రదాయానికి చెందిన కేవల్ రామ్ నాగా అనే అతను మరో 5 నాగా సాధువులతో వచ్చాడు. వస్తూనే వల్లభుల ముఖార విందంలో గోచరించిన దివ్య తేజస్సుకు అబ్బురపడి సాష్టాంగ దండ ప్రణామం గావించాడు. ప్రభు, దయతో మీ సేవకునిగా స్వీకరించరు అంటూ వేడుకున్నాడు. చల్లని నవ్వుల వెన్నెలను కురిపిస్తూ కేవల్ రామ్ నాగాను లేవనెత్తి మంత్రోపదేశం చేశారు వల్లభులు. మహదానందంతో పొంగిపోయాడు కేవల్ రామ్ నాగా. ధన్యోస్మి ప్రభు, మరో చిన్న విన్నపం, నాకు ప్రసాదాన్ని కూడా ప్రసాదించరు అన్నాడు. శ్రీరామనవమికి పాలతో చేసిన వంటకం బాసుంది మిగిలితే వల్లభులు ఆదేశానుసారం నాగాజీ మాయి తెచ్చి ఇచ్చింది. నాగాలకు ఎంత పెట్టినా పాత్రలోని బాసుంది తరగడం లేదు. ఆశ్చర్యపోయారందరూ కూడా. కేవల్ రామ్ నాగా ఎంతో ఆనందించి వల్లభులకు ప్రణామం చేసి మిగిలిన నాగాలతో సహా కలిసి వెళ్ళిపోయాడు. తరగకుండా ఉన్న బాసుందిని ఆ తోటమాలికి మిగిలిన ఊరి జనాలకి పంచిపెట్టమన్నారు వల్లభులు. ఇదంతా తెలుసుకున్న ఆ తోట యజమాని భగవాన్ దాస్ ఆశ్చర్యానందాలతో పరుగున వచ్చి వల్లభుల ముందు మోకరిల్లాడు. తొలి చూపులోనే వల్లభులు బలంగా ఆకర్షించారు భగవాన్ దాస్ని. ప్రభు, నేను మీ సేవకుడిని. నాతో పాటు నా సర్వస్వాన్ని మీ ముందు సమర్పిస్తున్నాను. ఈ క్షణం నుంచి నేను మీ వాడిని అన్నాడు ఎంతో దృఢంగా, స్థిరంగా. భగవాన్ దాస్ స్థిరచిత్తానికి వల్లభులు ప్రసన్నులై బ్రహ్మ సంబంధ దీక్షను ప్రసాదించారు. వల్లభులు భగవాన్ దాస్ పట్ల ఎంతగా ప్రసన్నులయ్యారంటే 1 సంవత్సర కాలం పాటు భగవాన్ దాస్ గృహంలోనే ఉండి భగవాన్ దాస్కు తన సాన్నిధ్యాన్ని ప్రసాదించారు. వారి బంధువులందరినీ అనుగ్రహించారు. అనంతరం తమ పర్యటనను కొనసాగించారు. అది గంగా సాగరం దగ్గర కపిలవనం. ఆ వనం ఆరంభంలో ఒక అందమైన ఆశ్రమం. కపిల మహాముని అక్కడ నివసించడం వల్ల దానికి కపిలాశ్రమం అని పేరు వచ్చింది. ఆ కపిల వనంలోని కపిల కుండము పైనున్నటువంటి శమీ వృక్షం కింద వల్లభులు ఆసీనులై భాగవత సప్తాహం గావించారు. ఆ సమీపాన ఉన్న భయంకరమైన అరణ్యంలో క్రూర మృగాలెన్నో తిరుగుతూ ఉంటాయి. భాగవతానికి సుబోధిని వ్యాఖ్యను రచిస్తున్న వల్లభులు 6 మాసాల పాటు ఆ ప్రదేశంలోనే ఉండి తృతీయ స్కందానికి వ్యాఖ్యను పూర్తి చేశారు. ఒకసారి సూర్యోదయానికి పూర్వమే గంగాసాగరంలో స్నానమాచరించి శమీ వృక్షం కింద ఆసీనులైన వల్లభులను ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టాయి. వల్లభులు ఇలా ఆలోచిస్తున్నారు. దైవీ జీవులను ఉద్ధరించమని కృష్ణ పరమాత్మ ఆజ్ఞ. ముందుగా సర్పాది దేహాలతో ఈ అరణ్యంలో ఉన్న జీవులకు ఉత్తమ జన్మను ప్రసాదించాలి. ఉత్తమ జన్మ అయిన మానవ జన్మలోనే భగవంతుని సేవించే అవకాశము, అధికారము కలుగుతాయి. సర్పాది దేహాల నుండి దైవీ జీవులకు విముక్తిని కలిగించి మానవ జన్మను పొందేలా చెయ్యాలి. అందుకు నా శక్తిని కొంత వినియోగించాలి అంటూ ఆలోచించిన వల్లభులు తన అంతరంగ అనుచరులు 5 వెంట పెట్టుకుని అరణ్యంలోకి ప్రవేశించి అక్కడున్న ఒక పెద్ద గుట్టని ఎక్కారు. అక్కడొక రాతి పలక పైన ఆసనం పరుచుకుని ఆసీనులై అర్ధనిమీలిత నేత్రాలతో ధ్యానమగ్నులయ్యారు. ఆ సమయంలో వారి దక్షిణ పాద పద్మం నుంచి అద్భుతమైన అపూర్వమైన సుగంధం వెలువడింది. ఆ సుగంధం మెల్లిమెల్లిగా అరణ్యమంతా ప్రసరించింది. అరణ్యంలోని జంతువులు అన్నీ ఆ దివ్య సుగంధాన్ని ఆఘ్రాణించాయి. అన్నీ ఏదో తెలియని సుఖానుభూతికి లోనయ్యాయి. ఆ సుఖానుభూతికి అధికంగా లోనైన దైవీ జీవులైన కొన్ని క్రూర మృగాలు మాత్రం తట్టుకోలేక శరీరాన్ని త్యజించాయి కూడా. అంతా తిలకిస్తున్న వల్లభుల అనుచరులకు ఆశ్చర్యం కలిగింది. ప్రభు, ఎంతటి ఆశ్చర్యం! మీ పాద పద్మాల నుండి అపూర్వమైన పరిమళం వెలువడడం, ఆ పరిమళం అరణ్యమంతా వ్యాపించడం, దాని ప్రభావంతో మృగాలన్నీ పడిపోవడం మాత్రం గుట్ట మీద నుంచి మాకు కనిపిస్తూనే ఉంది. కానీ అంతరార్థం మాత్రం బోధపడలేదు స్వామి. ఈ మీ లీల ఏంటో ఎందుకో దయచేసి తెలియజేయరు
అని కుతూహలం ఆపుకోలేక అర్థించాడు కృష్ణదాస్ మేఘన. అందుకు వల్లభులు, దాసు, దైవీ జీవులను ఉద్ధరించమని కదా ఆ పరమాత్మ ఆజ్ఞ. భగవత్ సేవ వల్ల మాత్రమే జీవి ఉద్ధరించబడతాడు. భగవత్ సేవ అనేది మానవుడే కదా చేయవలసింది. అందుకే ముందుగా ఆ జీవులు సర్పాది జంతు దేహాలను త్యజించాలి. ఆ దివ్య సుగంధాన్ని ఆఘ్రాణించిన జంతువులలో దైవీ జీవులున్న జంతువులు మాత్రమే తమ శరీరాన్ని వదిలాయి. మిగిలినవి కొంతసేపటికి తేరుకుంటాయి. ఈ దైవీ జీవుల సాంగత్యం వల్ల, దైవీ సుగంధాన్ని ఆఘ్రాణించడం వల్ల ఈ అరణ్యంలోని మిగిలిన జీవులు కూడా ఆలస్యంగానైనా, అంటే తర్వాత జన్మలో అయినా తప్పక ఉద్ధరించబడతాయి. దేహాలను వదిలిన దైవీ జీవులు త్వరలోనే మానవ జన్మనెత్తి భగవత్ సేవకు అర్హమవుతారు అని వివరించారు వల్లభులు. ఆశ్చర్యంగా, అనుమానంగా చూశాడు దామోదరదాసు. నీ అనుమానం అర్థమైంది దామ్లా. ఇది ప్రాణిహింస ఎంత మాత్రమూ కాదు. నేను పొందే బ్రహ్మానందంలో కొంత ఆ తామసీ జీవులకు అర్పించాను. దాని ఫలితంగా ఆ దివ్య సుగంధం రూపంలో ఆ జీవుల హృదయాలకు చేరి దివ్యమైన సుఖానుభూతి కలిగి అందుకు తట్టుకోలేక అవి శరీరాన్ని వదిలాయి. అంతా భగవంతుని లీల. వాటి అజ్ఞానం దూరమై ఆ శరీరాల నుండి మోక్షం లభించింది సుమా అంటూ నవ్వారు. అద్భుతమైన ఆ విషయాన్ని వింటూ అందరూ ఆశ్చర్యపోయారు. వల్లభులు ఎంతటి ఉదారులు! తమ బ్రహ్మానందాన్ని కూడా వాటికై ధారపోస్తున్నారు. మానవ జన్మను ప్రసాదిస్తున్నారు వాటికి అనుకున్నారందరూ. ఆహా, మానవ జన్మ అంత ఉత్తమమైనదా ప్రభు? ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణదాస్. అవును కృష్ణదాసు, ఎంత ఉత్తమమైన జన్మను పొంది కూడా దానిని సద్వినియోగం చేసుకోని మానవులెందరో కదా. దేన్నైనా సాధించగలిగే శక్తి భగవంతుడు మానవుడికి ఇచ్చాడు. తనంత వాడిగా ఎదగమన్నాడు. తన మీద దృష్టి నుంచి తనను చేరి తరించమన్నాడు. కానీ మనిషి తన శక్తిని, యుక్తిని దుర్వినియోగం చేస్తూ మళ్లీ మళ్లీ నీచ జన్మలు ఎత్తుతూ జనన మరణాల చక్రంలో పడి భ్రమిస్తున్నారు. అందుకే ఆంధ్ర కవి పోతన శ్రీమద్ భాగవతాన్ని తెలుగు భాషలోకి స్వేచ్ఛానువాదం చేస్తూ, కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూసు చూడ్కులు చూడ్కులు, శేషసాయికి మొక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీణులు వీణులు, మధువైరి తవిలిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీద బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు చెప్పెడి గురువు గురువు, తండ్రి హరిచేరుమని అడి తండ్రే తండ్రి. మన దేహంలోని అవయవాల లక్ష్యాన్ని, మనిషి ధ్యేయాన్ని ఎంతో స్పష్టంగా గొప్పగా చెప్పాడు పోతన. మనిషి జన్మకు సార్థకత భక్తే సుమ. అందుకే అన్ని విధాలుగానూ భగవంతుని సేవించగలిగే అవకాశం ఒక్క మానవ జాతికే ఉంది అని చెప్పారు వల్లభులు. కృష్ణార్పణ.